నేను కరెక్ట్. ఇట్లాంటి అప్పు ఉన్న తర్వాత ఎవ్రీ మంత్ ఇన్కమ్ నియర్లీ సమ్ 17,000 to 18,000 crores. దానిలో సాలరీస్ ఇవ్వాలి, అవును, నువ్వు తెచ్చిన అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి. దాదాపు 7,500 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. దాని తర్వాత మేము ప్రామిస్ చేసిన స్కీమ్లు అమలు చేయాలి. నాట్ పాసిబుల్. యాక్చువల్లీ మాకు ధోకా అయింది. ఫుల్గా చెప్తున్నా ఇలా మీ ఛానల్ ముందు. మేమేం అనుకున్నామంటే 3 lakh crores దాకా ఉంటాయి. కానీ లోపల ఇంట్లో వచ్చిన తర్వాత అర్థమైంది మనకి. మొత్తం సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది అది 3 lakh crores కాదు, 7 lakh. మోర్ దాన్ 7 lakh crores. సింపుల్. అక్కడనే మేము ఫెయిల్ అవుతున్నాం. మాకు చిత్తశుద్ధి ఉన్నది, ఎన్ని ప్రామిస్లు చేసింది అది అమలు చేయాలి, నియత్ ఉన్నది, కానీ జేబులో డబ్బులు లేవు. సో ఆ మొత్తం అప్పులు చేసుకొని తెలంగాణకి సర్వనాశం చేసిన వ్యక్తి కేసీఆర్, పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్. సో సింపుల్. మా రేవంత్ రెడ్డి గారు ఇంత విజనరీ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత డబ్బులు లేకుంటే ఏం చేస్తారు?